వివిధ ప్రాంతాల నుంచి పలువురు వయోవృద్ధులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన చంద్రబాబును వారు అభినందించారు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. వీళ్ళు తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించడం కూడా అక్రమార్జన అవుతుంది. ఇది మోర్ అప్రోప్రియేట్ వర్డ్. రియలీ ఐ అప్రిషియేట్ హిమ్. ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అందుకే నేను ఇటీవల కాలంలో 2-3 విషయాలు మీకు చెప్పి, ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు మనం అనుకున్న విధంగా ఒకప్పుడు జరగలేదు. దేశంలో ఒకసారి చూస్తే స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం నుంచి ఆర్థిక సంస్కరణలు వచ్చే సందర్భం, తర్వాత ఆర్థిక సంస్కరణ తర్వాత ఏం జరిగింది? సరే, స్వాతంత్రం కోసం పెద్దలు పోరాడారు, గాంధీజీ పోరాడారు, స్వాతంత్రం వచ్చింది. మనం ఆ రోజు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల 91 వరకు సింగిల్ పార్టీ డామినేషన్ ఉన్నా కానీ అనుకున్నంత ఆర్థిక వెసులుబాటు మనకు రాలేదు. ఎందుకంటే ఆ రోజు ఏ చిన్న ఇండస్ట్రీ పెట్టాలన్నా మనకందరికీ లైసెన్స్ రాజు ఉండేది. అక్కడి నుంచి అన్ని కంట్రోల్ అయిపోయినాయి. ఎప్పుడైతే 91లో ఆ రోజు పివి నరసింహరావు గారు విధిలేని పరిస్థితిలో ఆర్థిక సంస్కరణని ప్రారంభించాడు. ఆ రోజు మనం చూస్తే ఫ్యూయల్ కూడా ఇంపోర్ట్ చేయలేకపోయాం. దానికి కూడా ఫారిన్ రిజర్వ్స్ ఉండేటి కాదు. ఆ ఒక్క నిర్ణయం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు దారితీసింది. అక్కడి నుంచి మీరు చూస్తే బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, సంపద వచ్చింది, అన్నీ కూడా రోడ్లు వచ్చాయి, లేదంటే విమానాశ్రయాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. ప్రపంచంలో ఏది ఉంటే అన్నీ మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఆర్థిక సంస్కరణలు ఇంకా చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఆర్థిక సంస్కరణల ఫలితాలు కామన్ మ్యాన్కి చేరడం లేదు. ఇక్కడ దానికి కారణం అక్రమార్జన. అక్రమార్జన ఎప్పటి నుంచో ఉంది. ఆ అక్రమార్జన ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ అక్రమార్జన ఎట్ట తయారైందంటే అన్ని తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి అన్ని రంగాల్లో జటిలమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడ అల్లుకుపోయింది. గుర్రపు డెక్క ఉంటుంది. ఆ గుర్రపు డెక్క వదిలిపెడితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైం దాన్ని మనం పెరగాలంటే మన ప్రాణం పోతుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ విధంగా గుర్రపు డెక్క ఎట్లయితే మొత్తం అల్లుకుపోయిందో అక్రమార్జన కూడా అట్లా అల్లుకుపోయింది. ఈ అక్రమార్జన వల్ల ఏంటి నష్టాలు అని మనం ఆలోచించినప్పుడు ఒక పేదవాళ్ళకే కదా నష్టాలు, సమాజానికే నష్టం. సమాజానికి ఎందుకు నష్టం? పేదవాడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాడు. అక్రమార్జన వచ్చిన వాడందరూ కూడా ఆలోచనలు విపరీతంగా మారిపోతాయి, విలువలు మారిపోతాయి, ఆయన తినే ఆహార అలవాటు కూడా మారిపోతాయి. అక్కడి నుంచి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. అక్కడి నుంచి మీరు మీ అసోసియేషన్లో ఎక్కువ చేరే పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాకర్ అసోసియేషన్లో చేరిన లాభం లేదు అలాంటి వాళ్ళందరికీ. అది వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ అక్రమార్జన తినే వచ్చిన తర్వాత బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, భయం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఆ డబ్బులు కాపలాగాయాలి బయట. అలాంటి వర్కర్స్ మీకు వద్దు, కానీ వద్దన్నా మీలో కూడా వచ్చేస్తారు. దాని సమాజం మొత్తం కలుషితం అయిపోయింది. మీ వాకర్స్లో కూడా వచ్చేసారు. ఎస్, మీరు 100% హింసను పెంచుతారు, ఆలోచనలు పెరుగుతాయి, విలువలు పడిపోతాయి, చాలా సమస్యలు సృష్టిస్తుంది.